భారతీయ సంస్కృతికి చారిత్రక వైభవానికి అద్దం పట్టే అనేక ఆధారాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడుగడుగునా దర్శనమిస్తాయి. పల్లవులు, కాకతీయులు, శాతవాహనుల కాలం నాటి అపురూపమైన శిల్ప సంపద, దర్శనీయ స్థలాలు నాటి వైభవ చిహ్నంగా, గతించిన చరిత్రకు సజీవ సాక్ష్యంగా అవి నిలుస్తున్నాయి. అటువంటి అతి పురాతనమైన నిర్మాణాల్లో ఒకటి బాది నందీశ్వర ఆలయం. ఈ ఆలయాన్ని శాతవాహనుల కాలంలో కట్టించినట్లు చెబుతారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అతి పురాతన ఆలయాల్లో బాది నందీశ్వర ఆలయం ఒకటి. ఈ ఆలయం బేలా మండలం బాది గ్రామ శివారులో ఉంది. ఆ పరమశివుడే నందీశ్వరుడి రూపంలో ఇక్కడ ప్రత్యక్షమైనట్లు స్థానికుల అభిప్రాయం. శిలారూపంలో ప్రత్యక్షమైన నందీశ్వరుడి విగ్రహాన్ని పరమశివుడి రూపంగా కొలిచి మొక్కుతారు. మనసులో ఏవైనా కోరికలు కోరుకొని ఆ నందీశ్వరుడి విగ్రహాన్ని పైకెత్తుతారు. అది సులువుగా పైకి లేస్తే కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. బాది గ్రామంలో నందీశ్వరు విగ్రహం ఉంది. దాంతోపాటు ఇతర విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ప్రతి సంవత్సరము మన శివరాత్రి రోజున ఇక్కడ పూజలు చేస్తారు. ఇక్కడ కృష్ణపూర్లో ఏ విధంగా చేస్తారు అదేవిధంగా ఇక్కడ మన జున్న పరివార వాళ్ళు వచ్చి పూజలు నిర్వహిస్తారు. దాంతోపాటు మన 4 సగల వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ పూజలు చేస్తారు. ఇంకా గిరిజనులు అందరూ వచ్చి ఇక్కడ పూజలు చేస్తారు. బాది నందీశ్వరుడిని ఆదివాసీ గిరిజనుల్లో జుగ్నాక వంశ గిరిజనులు తమ ఆరాధ్య దైవంగా కొలుస్తారు. శివుడికి ప్రీతికరమైన సోమవారం రోజున ఇక్కడ పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటారు. శివరాత్రి నుండి 5 రోజుల పాటు ఇక్కడ జాతర కొనసాగుతుంది. జుగ్నాక వంశ గిరిజనుల సంప్రదాయ పూజల అనంతరం ఈ జాతర మొదలవుతుంది. ఈ జాతరకు ఎక్కడెక్కడో స్థిరపడ్డ జుగ్నాక వంశ గిరిజనులతో పాటు ఇతర భక్తులు కూడా తరలి వస్తారు. చూడటానికి ఈ ఆలయం చిన్నదిగా ఉన్నా ఘనమైన చరిత్రను కలిగి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్రలోని చంద్రపూర్, యవత్మాల్, పాండ్రకౌడ తదితర ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. ఈసారి కూడా ఇక్కడ వైభవంగా జాతర కొనసాగుతోంది. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన దుకాణాలతో ఆలయ పరిసరాలలో సందడి నెలకొంది. ఇక్కడ దాదాపుగా కాలం నుంచి మా నందీశ్వరుడు ఇక్కడ గుడి ఉన్నది. అప్పటి నుంచి మా తాత ముత్తాతల నుంచి 5 రోజుల జాతర జరుపుకుంటాం. స్పెషల్గా మా జుగ్నాక వంశస్థులు 5 రోజులు మహా ఉత్సవాలు జరుపుతారు. దీంట్లో ఎవరైతే 2 చేతులు జోడించి మొక్కుతారో వాళ్లకు ఏ విధంగా ప్రశాంతమవుతుందో మహారాష్ట్ర నుంచి, అదేవిధంగా మధ్యప్రదేశ్ నుంచి, అదేవిధంగా మన తెలంగాణ, ఆంధ్ర నుంచి జుగ్నాక వంశస్థులు ఎక్కడున్నా నలుమూలల నుంచి వచ్చి వివిధ రకాల పూజలు చేసి తమకు ఏం అర్చన చేయాలో వాళ్ళు చేసుకొని నిరంతరంగా 3-4 రోజులైతే రద్దీ బాగా ఉంటుంది. ఇక్కడ స్పెషల్గా మా జుగ్నాక వంశస్థులతో పాటు మా కుటుంబ సభ్యులు అందరూ వచ్చి విజయవంతం చేస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుండి బేలా వైపు వెళ్లే దారిలో బేలా మండల కేంద్రానికి కొద్ది దూరంలో సిరసన్న గ్రామం లోపల నుండి వెళితే ఈ బాది గ్రామం వస్తుంది. ఇక్కడికి చేరుకోవాలంటే ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలలో వెళ్లవచ్చు. ఒకవేళ ఆర్టీసీ బస్సులో వెళ్లాలంటే బేలా, చంద్రపూర్లకు వెళ్లే బస్సుల్లో ప్రయాణం చేసి సిరసన్న వద్ద దిగాల్సి ఉంటుంది. మళ్లీ అక్కడి నుండి బాది గ్రామానికి చేరుకోవాలంటే ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను ఆశ్రయించక తప్పదు. ఏది ఏమైనప్పటికీ భక్తుల విశ్వాసాలకు, నమ్మకాలకు ఈ బాది నందీశ్వర ఆలయం అద్దం పడుతోందని చెప్పవచ్చు.